రీసెంట్‌గా బంగ్లాదేశ్‌లోనైతే ఒక హిందువును అందరూ ముస్లింలు చితక్కొట్టి, ఒక చెట్టుకి కట్టేసి, మొత్తం సజీవంగా దహనం చేశారు బతికుండగానే. దాని చుట్టూ మళ్ళా నవ్వుకుంటూ వీడియోలు తీస్తున్నారు. వీళ్ళు మనుషులో మృగాలో అర్థం కావట్లేదు. ఇలా ఉంది హిందువుల పరిస్థితి. ఎన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఒక 1000 సంవత్సరాల నుంచి హిందువులని ఇలా చంపడం జరుగుతూనే ఉంది. నాకు తెలిసి కొద్ది రోజులకు అంతరించిపోయే జాతుల్లో హిందూస్ కూడా కలిసిపోతారు. బంగ్లాదేశ్ అంటే ఏంది? మన నుంచి విడిపోయిన ఒక ముక్కనే. అంటే మన దగ్గరనే మనకు సేఫ్ లేదు. పాకిస్తాన్‌లో మీకు ఆ పరిస్థితి చూస్తూనే ఉంటారు. ఇంకా ఆడ కొన్ని లక్షల మందిని చంపేస్తూనే ఉంటారు. ఇటు బంగ్లాదేశ్‌లో మొన్నటి నుంచి మారణ హోమం జరుగుతూనే ఉంది. ఇవన్నీ జరిగినా మరి హిందువులకు ఉన్నది ఏ దేశం? ఒక భారతదేశం. వాళ్ళని ఇక్కడ రప్పించే ప్రయత్నం చేయాలి. అది కూడా జరగట్లేదు. హిందువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఇంకా హిందువులకైతే చాలా మందికి మేము డేంజర్‌లో ఉన్నామనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఈ సెక్యులర్ మైండ్ సెట్‌తోని మొత్తము హిందువులు నాశనం అవుతున్నారు. ఇంకా కులాలు, ప్రాంతాలు, లాంగ్వేజ్‌లు అనుకుంటా గొడవ పెట్టుకోవడానికే పనికొస్తారు. అరే ఇట్లే ఉండండిరా హిందువులు, సంక నాకిపోతారు తొందరలోనే. మీరు మారర్రా ఎంత చెప్పినా హిందువులకైతే సిగ్గు, శరం లాంటివి ఏం లేకుండా పోతున్నాయి. ఓ యూనిటీ లేదు, పార్ లేదు. అదే వేరేటోళ్ళు ఆ ముస్లింలను చూస్తే నేర్చుకోవాలి. ఎక్కడనో పాలస్తీన్ అలా గాజాలో చచ్చిపోతే వాళ్ళు ఇక్కడ ఉండి ర్యాలీలు చేస్తారు. మన బంగ్లాదేశ్లో అవుతుంటే కూడా ఇక్కడ కూడా ఒక్కని కూడా అసలు పట్టినట్టు కూడా ఉండదు హిందువులకు. ఏం బతుకులరా అమ్మాయి. ఛీ.